నమస్తే. తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్టు కాబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. అందులో ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే కామెంట్ చేస్తారు. అయితే ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలంగాణలో యూరియా కొరతుంటే రైతులను పట్టించుకోకుండా మా పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు, కేటీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఇటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే అటు పాడి కౌశిక్ కావచ్చు, ఇతర నేతలతో కూడా కామెంట్ చేస్తున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంజయ్ రెడ్డి గారు అన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందా కాంగ్రెస్? యూరియా కొరతను పక్కదారి పట్టించడం కోసము, రైతుల నుంచి పార్టీ పక్కదారి మళ్లించడం కోసమే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందా కాంగ్రెస్? ఏం చెప్తారు? ఒకటే తమ్ముడు, మేము ఈ కార్ రేస్ గురించి ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు చెప్పడం కదా, ఎన్నోసార్లు ఏసీపీ సిబిఐ ఎన్నోసార్లు విచారించింది ఏటీ రామారావు డ్రామారావును. పోతాడు ఇవాళ, ఈ వారంలో కూడా పోవచ్చు. చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఇవాళ ఈయన పోవచ్చు, రేపు అలా అయ్య పోవచ్చు, ఎల్లుండి అలా బావ పోవచ్చు. పోతాడు, అందరూ పోతారు. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీది మొత్తం అవినీతిమయం. ఈరోజు కేటీ రామారావు లోపల భయంగా ఉంది. పైకి ఏంటంటే మేకపోతే గంభీరం లాగా మాట్లాడుతుంది. ఆ ఫేస్లో మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో ఏం చేస్తారు? ఇండ్లు వేస్తారా, అండ్లో వేస్తారా? ఓసారి ఏమో మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడతాడు. ఒక లొట్టపీస్ కేసు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా దీంతో అయ్యేది లేదు పోయేది అంటాడు కదా కేటీఆర్. అదే అంటాడు, లొట్టపీస్ కేసు అంటాడు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటాడు. మీ అయ్యే లొట్టపీసోడు కాబట్టి పోయి బోర్ల బొక్కలో పడ్డాడు ఫామ్ హౌస్లో. నీ మొహంలో అసలు ఎంత ఫేస్లో ఆందోళన తెలుసా? మాట్లాడుతుంటే ఆ ఫేస్లో అభద్రతా భావం అనేది ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాలి బలవంతంగా అంటారు చూడండి, ఆ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా కూడా ఆయన ఒక నికాసైన ఒక మాజీ మంత్రిగా మాట్లాడతలేడు. భయంతో మాట్లాడుతున్నాడు. పోతా, ఓసారేమో పోతా, నేనే జైలుకి అంటాడు, జైల్లో ఆయో బుక్కులు చదువుకుంటా అంటాడు, నాకేందంటాడు. ఇప్పుడేమో పనికి మళ్ళీ కేసులు ఇవ్వంటాడు, ఏసీపీని తక్కువ చేస్తాడు, సిబిఐని చీటింగ్ అంటాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళకున్న పని ఏం లేదు తమ్మి. ఆ కేసులను ఎట్లా డైవర్ట్ చేయాలనేది చెల్లెని తెర మీదకి తీసుకొచ్చారు తప్ప ఇదంతా ఒక డ్రామా, అంతా కేసీఆర్ రాసిన ఒక స్క్రిప్ట్ అనమాట. ఇది ఏదేమున్నా కూడా నిజంగా యమకింకర్లు కేసీఆర్ పిల్లలైతే ఇద్దరు. జగదీశ్వర్ చెప్తా ఉన్నాడు, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా డైవర్షన్ కోసమే కాంగ్రెస్ చేస్తున్నది. తెలంగాణలో యూరియా వేయలేకపోతున్నది కానీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని, లేకపోతే ఫార్ములా ఈ రేస్ అని, మొన్నదాకా విద్యుత్ కొనుగోలని ఇట్లా ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తుందని అంటున్నారు. ఎట్లా చూస్తారు జగదీశ్వర్ కామెంట్స్? ఈ పొట్టిబుడంకాయకి గతంలో కూడా చెప్పిన, ఎందుకంటే 2 సార్లు మంత్రి అయ్యిండు. ఇంగిత జ్ఞానం లేని మంత్రి ఎట్లయిండో నాకు అర్థం కాదు. యూరియా ఎవరిస్తారు తమ్మి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, కలేజా ఉంటే, నిజంగా ఈడు నికాస్ అయినోడైతే ఈ జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, పద ఢిల్లీకి పోదాంపా. బీజేపీ ఎంపీల దగ్గర ధర్నాలు చేయండి, బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర ధర్నా చేయండి, మోడీ ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు దీక్షలు చేయరి ఎరువుల కోసం. మీరు ప్రతిపక్షంలో లేరా? మీకు బాధ్యత లేదా? మా మీద మాట్లాడుతున్నారు. మేము దీక్ష చేస్తే, మేము ధర్నాలు చేస్తే మీరు రమ్మంటే రాలే. బీజేపీ వాళ్ళు రాలేదు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, మీ వాళ్ళు రాలేదు, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే వచ్చేటోళ్ళు. కొంచెమంది సిగ్గు లేకుండా మాట్లాడతాడు. పొట్టి బుడమకాయ బుడమకాయ అంటారు చూడు, బుడ్డరకావాడు అంటాడు చూడు, అట్లా మాట్లాడతాడు. నిజంగా మైండ్ ఎదగలేదు ఈయనకి. చూస్తే భూమికి జానడు ఉంటాడు. ప్రతిసారి ఏం మాట్లాడతాడో తెలియదు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో కదా తమ్మి, ఆంధ్ర రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఎందుకుంది అక్కడ? మరి ఎన్డీఏ కూటమే కదా వాళ్ళు. మరి నిజంగా కూడా మోడీ దోస్తులే కదా చంద్రబాబు. మరి అక్కడ కూడా కొరత ఉంది. యూరియా అనేది దేశం అంతటా కొరతగానే ఉంది. మనం ఇంకా కావాలి, ఇంకా 50 టన్నులు ఎక్కువ కావాలని చెప్పేసి మన ఎంపీలు కూడా అడగడం జరిగింది. తెలంగాణ ప్రజలకు తెలుసు రైతులకు కష్టాలు ఏందో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలుసు. ఇలా ఉచిత కరెంటు దగ్గర నుంచి మొదలు రుణమాఫీ విషయంలో రైతులకు ఇవాళ రుణమాఫీ చేసి రైతు భరోసా కల్పించింది. రైతులకు భరోసా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగదీష్ రెడ్డి ఆయన ఎట్లా మాట్లాడతాడంటే అసలు ఏమనాలో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు తిట్టినా కూడా అదే మాట మాట్లాడతాడు. ఆయన ఇన్నిసార్లు 2 సార్లు మినిస్టర్గా ఉండి ఎవరికి ఏం పొడిచిండు? ఎవరైనా నీకు ఒక విలువ ఇస్తున్నారా? నువ్వు మాట్లాడేదానికి ఒక విలువ ఉందా? నీకు ఎవడు విలువిస్తున్నాడు? నువ్వు విలువ ఏదో పెద్ద నీ విలువ పెంచుకోనికే నేను ఉన్నా అన్నట్టుగా నువ్వు ఒక ఎమ్మెల్యే వాడిని సూర్యాపేటలో కరెక్ట్ తిరగలేకపోతున్నావు. నిజంగా సూర్యాపేటలో ప్రజలు ఎక్కడ పోతున్నారో నీకు తెలుసలేదు. సూర్యాపేటలో గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలను నువ్వు కరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నావు ఒక ఎమ్మెల్యే అయ్యుండి. బీఆర్ఎస్ కార్యకర్తలాగా బీఆర్ఎస్ మోచెల్లి నీళ్ళు దాగినలాగా ఎప్పుడు చూడు ఫామ్ హౌస్ దగ్గర కేసీఆర్ చుట్టూ తిరుగుతావు. అది ఎందుకంటే అలవాటు అయిపోయింది. మందులో సోడా కలిపి నీళ్ళు కలిపి
అది అట్నీ అదే పోతుంది అన్నట్టు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యూరియా గురించి జగదీష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీ పోయి కలుగుండి, లేదంటే ఎంపీలు బీజేపీ ఎంపీలను ముట్టడి చేయండి. నీకు తలకాయ లేకుండా మాట్లాడుతుంటావు, ఎంతసేపటికున్నా కాంగ్రెస్ వాళ్ళ మీద బట్టగాలు చేసి విద్యుత్ కుంభకోణం అంటున్నావు. నువ్వు నీ మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి? విద్యుత్తులో నువ్వు ఎంత దుర్వినియోగం చేసినావు? 80,000 కోట్లు ఫస్ట్ అసెంబ్లీకి వచ్చిన రోజే విద్యుత్ మీదనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి అంత అవినీతి జరిగింది కదా, అవినీతికి సిబిఐకి ఇస్తున్నాం. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం జరుగుతుంది అనేది ఇవాళ కంపల్సరీ ఒక చట్టం ఉంటుంది. చట్టాన్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తీసుకోదు. జగదీష్ రెడ్డికి బుర్ర అనేది లేదు. ఆయనకి మనిషి ఆ 4 ఫీట్లు ఎదిగినా కూడా బుర్ర ఎదగల. 2 సార్లు మళ్ళీ మంత్రి అయ్యిండు. మళ్ళీ మా మంత్రిగా చెప్పుకుంటాడు ఆయన జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా మొత్తం నా గుప్పట్లు ఉంది అంటాడు. 4 ఎంబడి ఉండరు. ఏం మాట్లాడతాడో తెలియదు. ఎట్లా అంటే బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇన్ని విచారణలు జరిపిస్తున్నారు, ఏ విచారణ కూడా కొలిక్కి రాలే. మొన్న కాళేశ్వరం వచ్చింది అనుకునేటువంటి టైంకు సిబిఐకి అప్పగించినటువంటి పరిస్థితి. ఏం జరగబోతున్నది? కల్వకుట్ల కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం చేయాలని మీ ముఖ్యమంత్రి గారు గతంలో కామెంట్ చేశారు. కామెంట్ అనుకోవాలా, నిజమే అవకాశం ఉందా? ఒక్కటి తమ్మి, ఇంకా మా రేవంత్ అన్న ఆ మాత్రం డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు. మేమైతే తట్టా బుట్టించి మళ్ళీ బీహార్కి పంపిద్దాం అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలందరం. ఎందుకంటే వీళ్ళంతా అసలైన నికాసని తెలంగాణ కాదు కేసీఆర్, బీహార్కి వెళ్ళి వచ్చిండు కదా, మళ్ళీ బీహార్కే పంపిద్దాం అనుకుంటున్నాం. పాపం మా రేవంత్ అన్న మంచోడు కాబట్టి ఇంకా డబుల్ బెడ్రూమ్ అని ఇద్దాం అనుకుంటుండు. ఎందుకు అని అంటే వాళ్ళ గత ఆస్తులన్నీ స్వయాన ఆయన బిడ్డని చెప్తుంది, నా పెళ్ళికి డబ్బులు లేకుంటే మంది దగ్గర అడకొచ్చుకొని నా పెళ్లి చేసిండు అంటుండు. 10 ఏళ్ల కింద నాకు 12 ఏళ్ళు హిల్ టాప్, ఇన్ని రోజులు నాకు గుర్తు రాలేదు, హిల్ టాప్ అపార్ట్మెంట్ 12,000 కిరాయి అండ్లా. మరి అప్పుడు 12,000 కిరాయి ఉండి ఇప్పుడు 150 కోట్లతో కట్టుకుంది. ఇవాళ నీ అన్న ఇప్పుడు గుర్జు కలఫన ఆడ బిల్డింగు, ఈమె కవితమ్మ బ్యూటీ పార్లర్ నడుపుకునేది. బ్యూటీ పార్లర్లు నడుపుకునేది అక్కడ ఏదైనా ఫ్లాట్ ఉంటుందా? అక్కడ బతుకమ్మలు, విదేశాలలో బతుకమ్మలు జరిగితే ఎంత డబ్బులు అవసరం పడతాయి? ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి, తెలంగాణ సొమ్ము కాదా ఇవన్నీ? ఇవాళ కేటీ రామారావు డ్రామారావు మాట్లాడుతున్నాడు. ఈ కారేస్ ఒకటేనా? ఫోన్ ట్యాపింగ్లో నీకు లేదా? మీ చెల్లెనే చెప్పే ఫోన్ ట్యాపింగ్ మా ఆయన నాది కూడా చేయించిండు అని. మీ చెల్లె మొత్తం చెప్తుంది, మా ఆయన పెద్ద దొంగ, మా హరీష్ బావ దొంగ, మా నాయన ఇంకా గజ దొంగ, అందరు దోసుకొని తిన్నారు అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినాం నిజంగా ఇది జరిగిందంటే జరగలేదన్నారు. కానీ దేవుడు తదాస్తు అన్నాడు, కర్మఫలం కర్మ సిద్ధాంతం అంటారు చూడు, ఆమె నోటి నుంచే వలికిపిచ్చిరు. దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టుగా దొంగలు ఊర్లు పంచుకున్నప్పుడు తేడా వస్తుంది కదా, ఆ తేడా వచ్చినప్పుడు ఇగో ఇది నీకు నాకు వాటాలు కరెక్ట్గా రానప్పుడు ఈ దొంగ మాటలు అన్ని నిజాలు బయటకు వస్తాయి. భగవంతుడు ఒకడు ఉంటాడు కాబట్టి మీ బతుకులు ఇప్పటికే రోడ్ల మీద పడ్డాయి. ఒక స్క్రిప్ట్ అనుకున్నా కూడా దమ్ము ధైర్యం ఉండాలి. ఆ స్క్రిప్ట్ను కూడా నాటకాలు ఆడాలంటే కూడా కొంచెం కలేజా ఉండాలి మనుషుల్లో. ఆ కలేజా లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే చెప్తున్న తమ్మి, కల్వకుంట్ల ఫ్యామిలీని తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది. వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా ఇవాళ బీజేపీ పార్టీలో విలీనం కావడం ఖాయము. 100% ఈ బీఆర్ఎస్లో అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి పంపించడము 100% తెలంగాణ ప్రజల తరపున ఆ బాధ్యత మేము తీసుకున్నాము. తినేయన్ని కక్కాలే. ఇవాళ 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇవాళ బిడ్డ దగ్గర, బావ దగ్గర, కొడుకు దగ్గర, అల్లుని దగ్గర, మామ దగ్గర ఇన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా రావాలి, తెలంగాణ ప్రజలకు పంచిపెట్టాలి. మేము ప్రజాపాలన భాగంగా మేము మహిళలకి ఉచిత బస్సు నుంచి రైతులకు రుణమాఫీ ఇస్తున్నాము, సన్నబియ్యం ఇస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెడీ చేపిస్తున్నాము. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినా మేము ముందుకెళ్తున్నాము. మంచి స్కీమ్స్ నడుస్తున్నాయి. ఈరోజు ప్రజలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక యంగ్ డైనామిక్ లీడర్ అయిన మన రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ దాని గురించి ఒక యంగ్ ఇండియా అనే పేరుతోని మంచి కంపెనీలను తీసుకొస్తున్నాడు. వాళ్ళకు ఒక ఉపాధి చూపిద్దాం అనుకుంటున్నాడు. ప్రతి ఒక్క ఆలోచన చాలా అంటే ముందు చూపుతోనుంది. కాబట్టి హాస్పిటల్స్ నిజంగా మేము వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే మేము వచ్చిన తర్వాత 10 లక్షలు చేసినాము. కాబట్టి ఇలా డైట్ ఛార్జీలు పెంచినాము, మెస్ ఛార్జీలు. ఇవాళ హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు మీరు చూసిండ్రు. మా చేతనైంది మేము చేసుకుంటూ వస్తూనే ఒక్కొక్కటి. ఇప్పుడు మహిళలకు 200 యూనిట్ కరెంటు 13 రూపాయలు యూనిట్ ఉండే ఈ దరిద్రపోలు ఉన్నప్పుడు, బీజేపీ పార్టీ ఉన్నప్పుడు సిగ్గుండాలి వీళ్ళకి. ఇలా మేము ఉచితంగా 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాము. ఇవ్వట్లేదా? పోయి ప్రజలలో అడగండి, ప్రజలు చెప్తారు మీకు. మేము ఇన్ని చేస్తుంటే మీకు ఏం పని లేదు కాబట్టి మీరేదో మొరగాల కుక్కలు మొరిగినట్టు మొరుగుతురు తప్ప మీకు బుర్ర లేదు, పాడు లేదు. మీరు చేసిన అవినీతి ఏందో ఒకసారి నిర్ణయించుకోండి. నిప్పులేంది పోగొస్తుందా? ఇవాళ మీ మీద ఈ కార్ రైసు, ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, గొర్రెలు, బర్రెలు, 100 కోట్ల స్కాములు, లక్షల కోట్ల స్కాములు, భూదందాలు ఇవన్నీ చేసి
ఇవాళ ఏం చేసిరు? ఏం తింటారు రా భయ్? రోజుకు తింటే 3 పూటలు తింటారు. బంగారాలు తినరుగా, గనులైతే తినరు కదా, 5 దినైతే బతకరు కదా. తెలంగాణ పిల్లల ఉసురు ఎందుకు అట్లా పోసుకుంటారు? పుట్టగతులు ఎక్కడ మీకు పిల్లలు ఉన్నారు. మన భగవంతుడు అనేటోడు కర్మ సిద్ధాంతాన్ని రాస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ కర్మ మీతోనే పోనీయండి, మన పిల్లలకు దాకనియొద్దు. ఎందుకంటే చనిపోయిన పిల్లల ఉసురు అనేది ఉండదు. ఆ తల్లిదండ్రుల ఆర్తనార్థాలు వాళ్ళు శాపిస్తుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి చేసిన తప్పుని ఇప్పుడన్నా ఒప్పుకోండి. మీ ఒప్పుకొని పేడోళ్ళని ఇచ్చేసి ఈ కాళేశ్వరం బాబు కట్టిండు, ఇది నా అయ్య కట్టిండు, ఇది కట్టిండు కాదు. నిజంగా కట్టిండా, నిజంగా ఏం చేసిండ్రా నివేదిక ప్రకారంగా చూడండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏం ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అవినీతిని తీయాల్సిన బాధ్యత మాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రు. ప్రజాపాలన ఒక విధంగా నడుస్తుంటుంది, మిమ్మల్ని కూడా జైలుకు పంపించే రోజు కూడా దగ్గరకు వస్తుంది. ఇది మొత్తం మీద ఖచ్చితంగా అవినీతికి పాల్పడినటువంటి ప్రతి నాయకుడిని, గతంలో కీలకంగా వేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, జైలుకు పంపిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేత బొజ్జ సంజయ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా అవినీతిని కూడా తేటతెల్లం చేస్తారా? నిజంగా అవినీతి పనులని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపుతుందా? ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.